ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైః సుష్ఠువాగుం సస్తనూభిః. వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రశ్నోపనిషత్తు ఈ శాంతి మంత్రంతో ప్రారంభమవుతుంది. ఈ శాంతి మంత్రం యొక్క అర్థమేమనగా, ఓ ఇంద్రాది దేవతలారా, మీ అనుగ్రహం వలన ఎల్లప్పుడూ శిష్యాచార్యులమైన మా చెవులతో శృతి స్మృతి పురాణ సమ్మతమైన సత్య సిద్ధాంతమునే ఆలకించుదుముగాక. ఇట్టి సత్శాస్త్ర శ్రవణ తదర్థ మనన తదార్థాచరణముల చేత పవిత్రులమై మేము సర్వకాల సర్వావస్థల యందును సత్కార్యములనే చూచుచుందుముగాక. భగవంతుడు మాకు అనుగ్రహించి ఇచ్చిన కరచరణాది అవయవములు ఆయా కర్మలను చక్కగా నిర్వహించుటకు సమర్థములై ఉండి, మాకు ఇచ్చిన సంపూర్ణ ఆయుస్సును అకాల మరణాది వ్యాధులు దురవస్థలు లేక చక్కగా జీవించి ఉందుముగాక. శృతి స్మృతి పురాణముల యందు మిగులు కొనియాడబడిన ఇంద్రుడు శిష్యాచార్యులమగు మాకు క్షేమమును కలగజేయుగాక. అహింసను సర్వదా కాపాడుట యందు సమర్థుడగు గురుడు శిష్యాచార్యులమగు మాకు క్షేమమును కలగజేయుగాక. సకలమును ఎరిగిన సూర్యుడు శిష్యాచార్యులమగు మాకు క్షేమమును కలగజేయుగాక. శిష్యాచార్యులమైన మాకు బృహస్పతి క్షేమమును కలగజేయుగాక. మాకు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములకు తాపములు శమించుగాక అని ఈ శాంతి మంత్రం యొక్క అర్థము. ఈ ప్రశ్నోపనిషత్తు 6 బ్రహ్మవేత్తలు అడిగినటువంటి ప్రశ్నలు. ఆ 6 ప్రశ్నలకు పిప్పలాది బ్రహ్మవేత్త ఇచ్చినటువంటి సమాధానముల యొక్క సారాంశమే ఈ ప్రశ్నోపనిషత్తు. సుకేశుడు భరద్వాజుడు, సత్యకాముడు శౌభ్యుడు, గార్గ్య శౌర్యాయని, కౌశల్య అనే అశ్వలాయనుడు, విదర్భకు చెందిన భార్గవుడు మరియు కాత్యాయన గోత్రానికి చెందిన కబంది అనే 6 బ్రహ్మజ్ఞానులు వారికి కలిగిన సంశయాలను నివృత్తి చేసుకోవడానికి సద్గురుని వెతుకుతూ వారి సంశయాలను నివృత్తి చేయడానికి సమర్థుడైన గురువు పిప్పలాది మహర్షి అని గ్రహించి ఆ 6 బ్రహ్మవేత్తలు యజ్ఞంలో ఉపయోగించే కట్టెలను స్వీకరించి పిప్పలాది మహర్షి చెంతకు చేరారు. ఈ 6 బ్రహ్మజ్ఞానులను చూసిన పిప్పలాది మహర్షి వారి యొక్క తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ మరియు విశ్వాసాన్ని పరీక్షించుటకై వారితో, మీరు 1 సంవత్సర కాలము నా ఆశ్రమంలో నివసించండి. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసిన ఎడల సమాధానం ఇవ్వగలను అని చెప్పాడు. ఆ 6 బ్రహ్మవేత్తలు 1 సంవత్సర కాలము గురువుగారి ఆశ్రమంలో నివసిస్తూ
గురువుగారికి శుశ్రూషలు చేసి గురువుగారు పెట్టినటువంటి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అప్పుడు కాత్యాయన వంశానికి చెందిన కబంది అనే బ్రహ్మవేత్త గురువును సమీపించి నమస్కరించి, ఓ పూజ్యుడా, ఈ సృష్టిలోని జీవులు ఎవరి నుండి ఉత్పత్తి చేయబడ్డాయి? దయతో నా సంశయాన్ని తీర్చవలసినది అని ప్రార్థించాడు. ఇది ఈ ప్రశ్నోపనిషత్తులోని మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా పిప్పలాది మహర్షి ఈ విధంగా సమాధానమిస్తున్నాడు. పరమాత్మ తన సంకల్పమాత్రము చేత రయి అనగా పదార్థము మరియు ప్రాణమును సృష్టించాడు. పదార్థమునకు ప్రతీక చంద్రుడు, ప్రాణమునకు ప్రతీక సూర్యుడు. ఈ సూర్య చంద్రుల యొక్క సమ్మేళనం వలన ఈ జీవులు ఏర్పడ్డాయని వివరించాడు. ఈ చరాచర సృష్టిలో సర్వ జీవరాశుల యందును పరమాత్మ అంతర్లీనంగా ఉన్నాడని, ఈ సృష్టిలోని ఏ పదార్థము ఏ జీవి కూడా స్వతంత్రులు కారని, ఈ సర్వాన్ని ఉత్పత్తి పెరుగుదల క్షీణతకు పరమాత్మయే కారణమని, ఈ సృష్టి స్థితి లయాలన్నిటికీ ఆ పరమాత్మ స్వరూపమే ఆధారమని వివరించాడు. సూర్యుడు ఉదయించినప్పుడు అన్ని దిక్కులకు తన కిరణాలను ప్రసరించడం ద్వారా ప్రాణుల అన్నింటికీ చైతన్యాన్ని ఉత్తేజాన్ని ప్రసాదిస్తున్నాడు. ప్రజాపతి జీవకోటి అంతటికీ నాయకుడు. అన్ని శరీరాల యందు వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మ స్వరూపుడు. అతడు సూర్యుడిలో ఉండి సర్వ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. ఒక విధంగా సూర్యుడు జీవులకు ప్రభువు. అతడే ప్రజాపతి, సర్వస్వరూపుడు, సర్వసాక్షి. మహా అగ్ని అంటే ప్రాణం యొక్క నివాసం. సూర్యుణ్ణి వైశ్వానరునిగా పిలుస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క కార్యకలాపాలతో అనుసంధానించబడ్డాడు సూర్యుడు. సూర్యునిలో నివసించే వాయువు వివిధ ప్రాంతాల్లోని ఆత్మలన్నింటినీ తన కిరణాల్లోకి ప్రవేశించేలా చేస్తున్నాడు. ప్రాణము, పదార్థము ఈ రెండు ప్రజాపతి యొక్క నిర్మితాలేనని, ఏకస్వరూపమేనని, ప్రజాపతి నిర్మితమైనటువంటి మూర్త అమూర్తములు స్థూల సూక్ష్మములని, మూర్తమనగా పృథ్వీ జలము అగ్ని, అమూర్తమనగా వాయువు ఆకాశము. ఈ రెండు వేరు చేయక గుణమాత్ర వివక్ష చేత రయి అని చెప్పబడినది. మూర్తామూర్తముల యందును మూర్తములు అమూర్తము చేత భక్షించబడుట చేత ఈ చరాచర సృష్టి అంతా ఈ రెండింటి సమ్మేళనం ద్వారా ఏర్పడినది. నిజానికి అన్నం అంతా కూడా చంద్రుని వలనే కలుగుతున్నది. భూమి యొక్క అగ్నితత్వాన్ని తేజస్సును ఇచ్చేది సూర్యుడే. అతడే భోక్త. అనుభవించే పదార్థము ఏదైతే ఉందో దానికి ప్రతీక చంద్రుడు. జీవుడు కూడా అన్నము మరియు ప్రాణం వల్ల జీవిస్తున్నాడు. మనం భుజించేదంతా కూడా పదార్థమే. మనల్ని నడిపించేది ఆ చైతన్యమే, ప్రాణము. ప్రతి జీవిలో పదార్థము ప్రాణము ఉంటుంది. కాబట్టి ఈ చరాచర సృష్టికి కారణం పదార్థము మరియు ప్రాణము లేదా శక్తి. అందుకే ప్రతి పదార్థంలో శక్తి ఉంటుంది. పదార్థానికి మధ్య, శక్తికి మధ్య శూన్యము ఉంటుంది. శూన్యంలో కూడా శక్తి అనేది ఉంటుంది. శూన్యంలోని శక్తి నిశ్చల స్థితిలో ఉంటుంది. పదార్థాలన్నీ కూడా శూన్యంలోనే ఉంటాయి. అలాగే శూన్యంలో ఉండే ప్రతి పదార్థం శక్తిపూర్వకంతో ఉంటుంది. పదార్థము, ప్రాణము ఈ రెండు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి.
ఒకటి లేక మరొకటి ఉండదు. ఒకటి సూక్ష్మమైతే మరొకటి స్థూలమై ఉంది. పదార్థ శక్తులలో భేదము కేవలము భావాత్మకమే కానీ వస్తుగతం కాదు. భూమి, నీరు, అగ్ని ఈ మూడు కూడా స్థూలమైనటువంటివే, సాకారం కలవి. వాయువు, ఆకాశము సూక్ష్మాలు, ఇవి నిరాకారమైనవి. ఈ ఐదింటి యొక్క మిశ్రమమే, స్థూల సూక్ష్మం యొక్క మిశ్రమమే ఈ సకల సృష్టికి కారణమై ఉన్నది. సూర్యుడు తన కిరణాల ద్వారా అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తున్నాడు. జీవుల అన్నింటికీ ప్రాణాన్నిస్తున్నాడు. అన్ని జీవులలో నివసిస్తున్నాడు కాబట్టి సూర్యుడిని వైశ్వానరుడు అని పిలుస్తారు. సూర్య చంద్రుల గమనమే కాలము, కాలమే ప్రజాపతి. కాలము అంతం లేనిది, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ఉత్తరాయణమని, కర్కాటక రాశిలో ప్రవేశించడాన్ని దక్షిణాయనమని, సూర్యుని గల 2 మార్గాలను వివరించింది ప్రశ్నోపనిషత్తు. మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. కర్మలు 2 రకాలుగా వివరించింది ఈ ఉపనిషత్తు. ఒకటి ఇష్టకర్మ, పూర్ధకర్మ. అనునిత్యం ఆచరించవలసిన అగ్ని కార్యాదులు, హోమాదులు, సత్యదీక్ష, జీవకోటిని దయతో చూడడము, అతిథి సత్కారము, పితృదేవతా కార్యాలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఫలాన్ని ఆశించి చేస్తామో వాటి ఫలితాన్ని అనుభవించడానికి చంద్రలోకంలోకి నివసించవలసి వస్తుంది. ఇంకా బావులు త్రవ్వించడము, దేవాలయాలు కట్టించడము, అన్నదానాలు చేయడము వంటి కర్మలు పూర్ధ కర్మలు అని చెప్పబడినది. ఈ కర్మలను అహంభావంతో చేసినప్పుడు వాటి యొక్క ఫలితాలను పొందడానికి చంద్రలోకం వెళ్ళడాన్నే దక్షిణాయనంగా చెప్పబడింది. ఇలా కాకుండా అహంభావం లేకుండా తపస్సు, శ్రద్ధ, జ్ఞానం ద్వారా ఎవరైతే ఆత్మను అన్వేషిస్తారో అట్టివారు భౌతిక శరీరాన్ని విడిచిన తర్వాత సూర్యలోకాన్ని చేరుకుంటారు. దీనినే ఉత్తరాయణంగా పేర్కొన్నారు. ఎవరైతే అద్వైత భావంతో, స్వార్థం లేని, కోరికలు లేని మనసుతో సూర్యుని ఆరాధిస్తారో వారు సూర్యలోకము చేరి క్రమంగా బ్రహ్మతత్వాన్ని పొందగలరు. ఇది మొదటి ప్రశ్న యొక్క వివరణము. ఇంతటితో మొదటి అధ్యాయము సమాప్తము. జై సద్గురు.